सहना भवतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి శాంతి. అన్ని కూడా కొంచెం కొంచెం చేద్దాము. నెక్ రొటేషన్ స్టార్ట్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. Shoulder rotation. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. ఓకే, చేస్తే తెలుసుకోండి. 1 2 3 4 5. అలాగే లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5. Side ups. 1 2 3 4 5. Left side. 1 2 3 4 5. నడుము రొటేషన్. సారీ, చేతులు కదా, చేతులు ముందుకు తీసుకురండి. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. Fingers open close. ఓకే, నడుము ఇలా 5 అలా 5 చేద్దాం. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. ఓకే, thigh rotation. Right leg clockwise. 5. ఓకే, 1 2 3 4 5. Opposite. 1 2 3 4 5. Left leg. 1 2 3 4 5. Opposite. 1 2 3 4 5. Okay, knee rotation. 1 2 3 4 5. Opposite. 1 2 3 4 5. Okay, padam. Right leg clockwise. 1 2 3 4 5. Opposite. 1 2 3 4 5. Left leg. 1 2 3 4 5. Opposite. 1 2 3 4 5. Eye exercise.
1, 2, 3, 4, 5. Opposite. 1, 2, 3, 4, 5. Okay. Thank you. ఒక నిమిషం మంచినీళ్ళు తాగి కూర్చునేయండి ఓంకారం చేసేసి. ఏమో కూర్చున్నారా అందరు? ఓంకారం అయిందా? చేతులు రెండు ఒక దాంట్లో ఒకటి పెట్టుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. స్థిర సుఖాసనం, స్థిరమైన సుఖమైన ఆసనం. స్థిర సుఖాసనం. కళ్ళు రెండు మూసుకోండి. అద్దాలు తీసేసేయండి. శరీరాన్ని బిగించి కూర్చోవద్దు, లూజుగా పెట్టుకొని కూర్చోండి. శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఆలోచన రహిత స్థితి. ఎవరికైనా కానీ ధ్యానం కుదరకుంటే వాళ్ళు ఆ చేతులను ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే మనం వదిలే గాలి, పీల్చుకునే గాలి తగులుతూ ఉంటుంది. అలా వేడిగాను చల్లగాను తగులుతూ ఉండడం వల్ల దృష్టి అంతా కూడా అక్కడే ఉంటుంది అన్నమాట, పక్కకు పోదు. ధ్యాస కుదరని వాళ్ళు, ధ్యానం కుదరని వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. ఓకేనా? కళ్ళు రెండు మూసుకొని ఎవరు కూడా నేల మీద కూర్చోవద్దండి. స్థిర సుఖాసనం ఏదైనా కానీ కింద వేసుకొని కూర్చోండి. నెమ్మదిగా గాలి తీసుకోవడం, నెమ్మదిగా గాలి వదలడం, గాలి తీసుకోవడం, గాలి వదలడం. ముందుగా మన కన్న తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నాము. మాతృదేవో భవ, పితృదేవో భవ, అలాగే ఆచార్య దేవో భవ. మనకు ఈ ధ్యానాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షి గారికి, మహావతార్ బాబా గారికి, గౌతమ బుద్ధుల వారికి, మనకు ఉండడానికి భూమి, మనం ఉండేదానికి భూమి, భూమాత, ఆ భూమాతకు కూడా నమస్కారం చేస్తున్నాము. ఈ పంచభూతాలు వాటికి కూడా నమస్కారం చేస్తున్నాము. అలాగే ఎంతో మంది దేవాది దేవతలు, వాళ్ళందరికీ కూడా ఎంతో మంది ఋషులు, మహర్షులు, ఎంతో మంది మాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ వాళ్ళని మన ధ్యానానికి ఆహ్వానిస్తూ వాళ్ళ ముందరే మనం ధ్యానం చేస్తున్నట్టు అనుకుంటూ చక్కగా స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చున్నాను. సంకల్పం చెప్పుకుంటూ యద్భావం తద్భవతి. నేను
సర్వ సమృద్ధమై ఉన్నాను. నా జీవితం ప్రతి దశలోను ప్రతి దిశలోను సంపూర్ణ ఆనందంతోను సంపూర్ణ ఆరోగ్యంతోను సర్వ సంపదలతోను అష్టైశ్వర్యాలతోను భోగభాగ్యాలతోను ఆత్మ విజ్ఞానంతోను నిండి ఉన్నది. నేను నా జీవితంలో ఎంతో ఆనందంగా హాయిగా తృప్తిగా జీవిస్తున్నాను. సర్వము సృష్టి నుండి పొంది ఉన్నాను. సర్వము ఈ సృష్టికి సమర్పిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం ముక్తి. ఓం ముక్తి. ఓం ముక్తి. నెమ్మదిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకున్నాను.
My dear friends, my dear masters, and my dear gods, మిత్రులారా, ధ్యానులారా, భగవంతులారా, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి సంకల్పించుకొని కూర్చుని ఉన్నవారం. ధ్యానం ప్రతి స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, బాలికకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాం. హాయిగా కూర్చొనవలె. మన గదిని చీకటిగా చేసుకుని కూర్చొనవలె. చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకొని కూర్చొనవలె. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకొని కూర్చొనవలె. చేతుల్లో చేతులు పెట్టుకొనవలె, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొనవలె. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానం ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానం ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చొనవలె. కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానము మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా. వి ఆర్ గాడ్స్. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనము. సృష్టి యొక్క మూలకర్తలము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వము, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు. నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికి మార్గమే శ్వాసతో కలయిక, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకం,
శ్వాసతో ఏకం. కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనస్సు యొక్క ధార శ్వాసధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక గదా. మనస్సు యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావాలి మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. దాన్ని ఇక్కడేకే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకము చేయవాలి మిత్రులారా. Collect the mind, bring it back unto the breath. మనస్సు యొక్క సంచారం నిలిచిపోవలే. శ్వాసతో పరిణయం. Be married to the breath, my dear friends. శ్వాసతో పరిణయం. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం.
కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఆహా, యమ అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును గదా. మనసు శమించవలే ఆత్మసూర్యుడు ఉదయించవలె. మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురుగప్పిన నిప్పు గదా. ధ్యాన జీవితము నివురు లేని నిప్పు గదా. నివురు తీసివేయవలే ఆలోచనలే నివురు మిత్రులారా.
శ్వాసానుసంధానము ద్వారా నివులు తీసివేయబడును మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
My dear masters, my dear friends, and my dear gods of India and the whole world, మిత్రులారా, మనమందరము ఈరోజు విశేషమైన ధ్యానములో నిమగ్నము కావడానికి ఏతెంచినాం, హాయిగా కూర్చున్నాం. సుఖ ఆసనము, స్థిర సుఖం ఆసనం అన్నారు కదా పతంజలి. చక్కటి ఆసనములో, శరీరానికి ఏమాత్రము కష్టం లేని ఆసనములో కూర్చుందాం. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మిత్రులారా, శరీరాన్ని సుఖవంతము చేయవలి, గదిని చీకటి చేసుకొనవలి. ఎంత చీకటి చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది. సుదీర్ఘముగా ఈరోజు మనం కూర్చుంటున్నాం. సుదీర్ఘముగా, లాంగ్ టైం. ప్రపంచాన్ని మర్చిపోదాం, సంసారాన్ని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, భూతకాలాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం. మన ధ్యాస అంతా శ్వాస మీదే మిత్రులారా. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండూ మూసుకుని కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కూర్చున్నాం. మిత్రులారా, ఆహా, ఏమి ఆ హాయ్! మనసు నిరామయం, అలలు లేని సరస్సు, శీతల భాతి. ఏ ఆలోచనలు లేవు. ఎంత చక్కటి ధ్యానమో! ఏ మంత్రమూ లేదు, ఏ జపము లేదు మిత్రులారా. నోటికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద ధ్యాస.
మిత్రులారా, హాయిగా కూర్చున్నాము. శ్వాసానుసంధానం. భార్య గురించి మర్చిపోదాం, భర్త గురించి మర్చిపోదాం, పిల్లల గురించి మర్చిపోదాం. ఏ సమస్యలు లేవు. నిర్వాణ పథాన్ని అధిరోహిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో ఏకమై ఉంటామో మనసు శమము చెందుతుంది. మనసు శమము చెందినప్పుడు మిత్రులారా, అఖండమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసరిస్తుంది. శరీరము విశ్వశక్తి మయమైనప్పుడు మన దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది మిత్రులారా. దివ్య దర్శనములు కలుగుతాయి మిత్రులారా. దివ్య శ్రవణములు అనుభవిస్తాము మిత్రులారా.
చివరి 2 నిమిషాలు హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస. ఆలోచనారహిత స్థితి, నిర్వికల్ప స్థితి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఆలోచనారహితం, శ్వాస సహితం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం. శ్వాస శ్వాస శ్వాస. జీవితము మిత్రులారా, ధ్యాన జీవితము దివ్య జీవితానికి సోపానము మిత్రులారా. శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం పొందేది దివ్య జీవితం, అనుభవిస్తున్నవి దివ్య అనుభవాలు. శ్వాస మీద ధ్యాస. నెమ్మదిగా 2 చేతులు విడదీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 అరచేతులు చూసుకుంటూ గట్టిగా ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి, ఈ విశ్వానికి, మన కన్న తల్లిదండ్రులకు, అలాగే మహావతార్ బాబా గారికి ఇంతవరకు మనకు ధ్యానాన్ని నేర్పించినటువంటి, మనకు ఇంత మంచి ధ్యానాన్ని పత్రి మహారాజు గారికి అందరికీ కూడా గట్టిగా ఒకసారి క్లాప్స్ చేద్దాము. అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ చేద్దాము. మాస్టర్స్, ఎలా ఉంది పత్రిజీ గారితో మెడిటేషన్?
బాగా అనిపించిందా? బాగుంది. ఓకే. చాలా బాగుంది మేడం. మ్యూజిక్ మీద స్థితిలో ఉన్నారా? ఆలోచనలు కూడా తగ్గాయి మేడం. తగ్గాయి. వెరీ గుడ్. మ్యూజిక్ మీద బాగుంది మేడం. ఇంక నుంచి మనము అలాగే మోటివేషనల్ గా మెడిటేషన్ చేసుకుందాం. ఒకరు చెప్తూ ఉంటారు, మనం ధ్యానం చేసుకుందాం. చాలా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్దాం. సరేనా? వీక్లీ ట్వైస్ ఇలా పెట్టండి మేడం. రోజైనా చాలా బాగుంది. ఉమ్, వింటుంటే అసలు ఎక్కడికో సమయం తేలిపోతున్నట్టుగా తెలియలేదు. అనిపించింది తప్పించి అలాగే చేసుకుందాం. అదే మేడం హాయిగా సమయమే ఉంది. తెలియలేదు ఇంతసేపు. ఉమ్, అవును ఇది సార్. వరకు ఒకసారి పెట్టారు కదా మేడం, నేను అడుగుదాం అనుకుంటున్నా రోజు, అనుకోకుండా ఈ రోజు వచ్చేసింది. రోజు అలాగే ఒక్కొక్క మాస్టర్ తో మెడిటేషన్ చేసుకుందాం మనం. తప్పకుండా మేడం, ఉమ్, చాలా బాగుంది. ఉమ్. ఓకే, ఒక్క నిమిషం. యూట్యూబ్ లింక్ ఇవ్వగలుగుతారా? ఇవి ఇటువంటి ఇస్తే ఏంటండి? యూట్యూబ్ లింక్ గానీ ఇవి లింక్స్ పెడితే సార్. ఎప్పుడైనా మళ్ళీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మెడిటేషన్ లో కూర్చుంటాం కదా, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇంకా సరే సార్, చెప్తాను సార్ నేను. వాళ్ళకి చెప్పండి. చెప్పి అలాగే చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఒక నిమిషం మీరు రిలాక్స్ అయి కూర్చున్నారంటే ఇవాళ మనకు క్లాస్ తీసుకునేవారు బాలకృష్ణ సార్ క్లాస్లో వచ్చి ఉన్నారు. నమస్తే సార్. సార్కి వెల్కమ్ చెప్తాము అందరం కూడా. ఒకసారి ఒక నిమిషం రిలాక్స్ అయి కూర్చున్నారంటే సార్ క్లాస్ తీసుకుంటారు. సార్, అందరికీ ఒకసారి మీ గురించి పరిచయం చేసుకుంటూ మాకు క్లాస్ తీసుకోండి. మీకు స్వాగతం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ. మేము ఉన్న స్థలం శ్రీకాళహస్తి. నా ధ్యాన పరిచయం 2000 సంవత్సరం జనవరి 1. అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ 2005లో మంత్రి గారి సమక్షంలో శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్ళే దారిలో ఒక కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది 2005లో. అప్పటి నుంచి 2018 వరకు నిర్విరామంగా ధ్యాన సాధన చేసుకుంటూ ఒక పక్క టెంపుల్ కూర్చే ఎంతో మంది వేలాది మంది భక్తులకు, ఎంతో మంది ఎన్నో సమస్యలతో వస్తారు. అంతకుముందు నేను ఏదైతే ఎన్నో సమస్యలతో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సమస్యలతో ధ్యానం వైపుకి వచ్చాను. ఆ ధ్యానం ద్వారా ఆ సమస్యకి పరిష్కారం నాకు దొరికింది కాబట్టి ఆ బాధ్యత నాదే అనుకుని ఒక కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని పత్రికారి యొక్క సూచన ద్వారా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ధ్యానం చేస్తూ ఎంతో మంది కూడా అక్కడ ధ్యాన పరిచయం చేయబడింది. లక్షలాది మంది భారతదేశం నలువైపులా అక్కడ వస్తూ ఉంటారు కాబట్టి ఎంతో మందికి ధ్యానం అందింది. అక్కడ సేవ చేసుకునే భాగ్యాన్ని పత్రికారు నాకు కల్పించారు. వాళ్ళకి వేల కోట్ల కృతజ్ఞతలు. సో ఆ రకంగా నా ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు కూడా ధ్యాన ప్రసారం జరుగుతుంది. ఒక పక్క ధ్యానం చేస్తూ, ఒక పక్క పుస్తకాలు చదువుతూ, ఒక పక్క సజ్జన సాధన చేస్తూ, నేను గమనించుకుంటూ, నా పైన నేను ప్రయోగాలు చేస్తూ, సాధన చేస్తూ, ప్రకృతితో అనుసంధానం అవుతూ నిరంతరం నేర్చుకునే విద్యార్థిగానే ఉన్నాను. ఆ రకంగా ఆ భాగంగా ఇవాళ నాకు శివ గారి ద్వారా మీ అందరితో పరిచయం ఏర్పడడం, సభ్యుల సామర్థ్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి ఒకసారి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఈ సభా ప్రారంభించారు. సో ఈరోజు మనకి ఇచ్చిన టాపిక్ ఏదైతే హరిహంత్, బోధిసత్వుడు, బుద్ధుడు, ఈ 3 టాపిక్ మీద మనం ఈరోజు
విశేషంగా చర్చించుకుందాం. దీన్ని ఈ మూడు కూడా మనం ఆ ముక్తి మార్గము అనే టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. ముక్తి మార్గం. ముక్తి అంటే ఏంటి? మార్గం అంటే ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? మనకున్న అనారోగ్యాల దగ్గర నుంచి, శారీరకంగా తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్, ఏ అనారోగ్యాలు ఉండదు. అన్ని అనారోగ్యాల నుంచి బయటికి రావడం ముక్తి. శారీరకంగా, మానసికంగా ఏ ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి లేకుండా, ఏదైనా సమస్య వస్తే కుంగిపోవడం, లేకపోతే ఎవరైనా పొగిడితే పొంగిపోవడం, ఇది మానసికంగా. సో మానసిక సమస్యలు ఏది లేదు, అన్ని మానసిక సమస్యల నుంచి బయటకు వచ్చేయడం ముక్తి. శారీరకంగా తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ అనారోగ్యం లేకుండా చేసుకోవడం శారీరక ముక్తి. మానసిక ఒత్తిడి లేకుండా చేసుకోవడం మానసిక ముక్తి. రుచిపూర్వకంగా కూడా మనం ఎవరు, నేను అంటే ఏంటి, నేను ఈ దేహమేనా లేకుంటే ఇంకా ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నేను పుట్టడానికి ముందు ఎక్కడ ఉన్నాను, నా జీవిత ధ్యేయం ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవడం బుద్ధిపూర్వకంగా ముఖ్యం. బుద్ధిపరంగా మనం తెలుసుకొని ఉండాలి. ఈ దేహం ఎలా అయితే, ఈ దేహానికి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక బంధువులు, ఒక కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, సమాజము, ఇలా ఎలా అయితే భౌతికంగా మనం తెలుసుకొని ఉన్నామో, మానసికంగా అది గుర్తించుకొని ఉన్నామో, బుద్ధిపూర్వకంగా కూడా మనం ఎవరో మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి, ఇక్కడ ఏ పని మీద వచ్చామో భూమండలాన్ని అది తెలుసుకొని ఆ రకంగా ఆ పనిలో నిమగ్నమై ఉండడం బుద్ధిపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఇక ఆత్మపరంగా అంటే మూడవ కన్ను అంటే ఏంటి, సూక్ష్మ శరీర జ్ఞానం అంటే ఏంటి, జన్మ పునర్జన్మ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ ఆత్మపరంగా తెలుసుకోవడం. ఈ 4 స్థాయిల్లోనూ మనం ఎప్పుడైతే తెలుసుకొని ఉంటామో, విడివడి ఉంటామో, బయటకు వచ్చేస్తాము, దాన్ని మనం ముక్తి అంటాం. లేకపోతే దాన్ని మనం దుఃఖరాహిత్యం అంటాము. ఏ దుఃఖము లేకుండా ఉండడం, శారీరకమైన దుఃఖం, మానసికమైన దుఃఖం, బుద్ధిపూర్వకంగా, ఆత్మపరంగా. దీన్నే మనం హరిహంత్ అని కూడా చెప్పుకోవచ్చు. హరిహంత్. హరిహంత్ అంటే మన అరిషడ్ వర్గాల మీద మనం కంట్రోల్ కలిగి, కామ క్రోధ లోభ మోహం మత్సర్యాలు అంటారు కదా, అరిషడ్ వర్గాలు, వాటి మీద మనం అదుపు కలిగి ఉంటారు. ఎవరైతే అదుపు కలిగి ఉంటారో వాళ్ళు హరిహంతులు. అప్పుడే వాళ్ళకి దాని నుంచి దుఃఖం ఉండదు. ఎప్పుడైతే దాని మీద పట్టు ఉండదో మనం దుఃఖంలోకి వెళ్తాం. ఏదో ఒక దాని వలన మనం దుఃఖంలోకి వెళ్తాం. ఎప్పుడైతే దాన్ని మన అదుపులో ఉంచుకుంటామో దాన్ని అరిహంతం, దుఃఖరాహితం అంటాం. వాటి ద్వారా వచ్చే సమస్యల నుంచి మనం బయటకు వస్తాం. ఇవన్నీ దేని ద్వారా మనకు సాధ్యమవుతుంది? కేవలం ధ్యాన సాధన, సరి అయిన ధ్యాన సాధన. ఇప్పుడు సమాజంలో మీరు ఎత్తుకుంటే 1,00,000 ధ్యాన సాధనలు ఉన్నాయి. నాకు తెలుసు. ఈ సందుకి వెళ్తే ఒక సంస్థ ఉంటుంది, ఆ సందుకి వెళ్తే ఇంకో సంస్థ కనిపిస్తారు, ఆ ఊరి సేవలు వెళ్తే ఇంకో సంస్థ కనిపిస్తారు.
ఈ కన్ఫ్యూషన్ లో మనం ఉంటాం. బుద్ధుడికే ఉంది ఆ సమస్య. 2500 సంవత్సరాల క్రితం 5.5 సంవత్సరం ఎవరు చెప్పిందల్లా చేశాడు ఆయన. కానీ ఆయనకి రావాల్సిన సమాధానం రాలేదు. 5.5 సంవత్సరం వృధా అయిందంట. కానీ ఒకానొక రోజు తనకు తానుగా ఆ శ్వాసను గమనిస్తూ కూర్చున్న తర్వాత 3 జాముల్లో తన గురించి మొత్తం తెలుసు. 3 జాముల్లో. జాము అంటే 2.5 గంట, 2.5 అవర్స్. ఒక జాము అంటే 2.5 గంట. అలా 3 జాముల్లో తన గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఆ తెలుసుకుందని వెంటనే అందరికి చెప్తాడు. మరుక్షణమే వెతుక్కొని ఎవరికి చెప్పాలో, ఎవరికి అందించాలో ఆ సబ్జెక్ట్ అందించేశారు. అలా మనము సమయాన్ని వృధా చేసుకోకుండా ఆల్రెడీ ప్లాట్ఫామ్, ఆల్రెడీ రోడ్ వేసి పెట్టారు. మనం దాంట్లో ప్రయాణం చేయడమే. ఈజీగా ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో ప్రయాణం చేయడమే. సైకిల్ ఉంటే సైకిల్, 2 వీలర్ అంటే 2 వీలర్, కారు ఉంటే కారు, బస్సు ఉంటే బస్సు, ఆటో ఉంటే ఆటో, ఫ్లైట్ ఉంటే ఫ్లైట్, హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్. ఏ వాహనంలో అయితే మీరు వెళ్ళగలరో, మీ దగ్గర కలిగి ఉన్నారు, ఆ వాహనంలో వెళ్ళడమే. ఆల్రెడీ రోడ్డు వేసి పెట్టేశారు. మనం కొత్తగా రోడ్డు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న మార్గంలో వెళ్ళడమే మనం చేయవలసింది. సరి అయిన ధ్యాన సాధన. సరి అయిన ధ్యానం చేస్తేనే మన సరైన ఫలితాలు వస్తాయి. అందుకే పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరి అయిన ధ్యానము, ఆనాపానసతి చేయడము, చేయించడం. అందరి చేత చేయించడం. ఎందుకు బుద్ధుడు సరి అయిన ధ్యానం అన్నారు? బుద్ధుడి యొక్క అష్టాంగ యోగంలో 8వ పాయింట్ సరి అయిన ధ్యానం అన్నారు బుద్ధుడు గారు. ఎందుకన్నాడు? అప్పటికే సరికాని ధ్యానాలు చాలా ఉన్నాయి. అందుకే ఆయన సరి అయిన ధ్యానము అని పెట్టారు. ఆ బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గంలో 8వ పాయింట్, పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో మొదటి పాయింట్ సరి అయిన ధ్యానం, ఆనాపానసతి చేయడం, చేయించడం. ఫస్ట్ పాయింట్. మీరు సరి అయిన మార్గంలో వెళ్ళకపోతే సరి అయిన ఫలితాలు మీకు రాదు. సరి అయిన మార్గంలో వెళ్తేనే మనకు తొందరగా గమ్యం చేరుకుంటాం. సరికాని మార్గాలు వెళ్తే మీరు గమ్యాన్ని తొందరగా చేరుకోలేరు. చేరుకోకపోగా ఇంకా రకరకాల మార్గాల్లో పోవాల్సి వస్తుంది. సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే బుద్ధుడు సరైన ధ్యానం, ఆనాపానసతి అన్నారు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండదు. మన ఉచ్ఛ్వాస శ్వాసలతో కూడి ఉండదు. దాన్ని పత్రిక ఏమన్నారు? శ్వాస మీద ధ్యాస. ఇంత సింపుల్ గా ఉందండి. 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలి వరకు ఎవరైనా చేసుకోవడం. పర్టికులర్ ఏజ్ వాళ్ళే ఫలానా స్థలంలోనే, ఫలానా సమయంలోనే ఏ మాత్రం డిస్ట్రిక్షన్ లేకుండా అందరూ చేసుకునే విధంగా 5 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలి వరకు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చేసుకునే విధంగా అద్భుతంగా మనకు ఆ సూత్రాన్ని చేశారు. ఎప్పుడైతే సరైన ధ్యానం చేస్తామో సరైన మనకు ఆ సమాధానం దొరుకుతుంది. సరైన ధ్యానం చేస్తూ, సరైన ధ్యానంతో పాటు సరైన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. మన హరిహంతులు కావాలంటే, మనం దుఃఖరాహితం కావాలంటే, మనకు ముక్తి కావాలంటే మనం 3 పాటించాలి ఖచ్చితంగా. అప్పుడే గారు 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చిన మొట్టమొదటి 3 పాయింట్లు అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే 18 ఆదర్శ సూత్రాలు కట్టడానికి ముందు పత్రికలు 3 సూచించేవాళ్ళు ఎప్పుడు అందరికి. బిగినింగ్ లో బేసిక్ మాస్టర్స్ ఉండేవాళ్ళు, సీనియర్ మాస్టర్. ఈ 3 ఖచ్చితంగా ఏ 3 చెప్పేవాళ్ళు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాధన. ఈ 3 చెప్పేవాళ్ళు. ఈ 3
ఆచరించాలి, 3 తీసివేయాలి, 3 వదిలిపెట్టాలి. 1 మాంసాహారము, హింసకుడు. 2 మందులు వాడకపోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం. 3వది భోజనం చేయకపోవడం. ఈ 3 చెప్పేవాడు. మనం ఎప్పుడైతే సరి అయిన ధ్యానం చేస్తామో, మనం సరి అయిన మార్గాల్లో వెళ్తాము. ధ్యానం ద్వారా మీకు మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైనప్పుడు అపారమైన విషమయ ప్రాణశక్తి మనం తీసుకుంటాం. అపారమైన విషమయ ప్రాణశక్తి తీసుకున్నప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండలం అంటే ఈ భౌతిక శరీరం కాదు, 2వ శరీరం అయిన ప్రాణమయ కోశంలో ఈ శక్తి ప్రవాహం జరిగి, ప్రాణశక్తి ప్రవాహం జరిగి ఆ 2,72,000 నాడుల్ని శుభ్రం చేయడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకున్న శక్తితో మీరు ఎంత శక్తి తీసుకుంటే అంత తొందరగా హీలింగ్ జరుగుతుంది. దీన్ని నాడీ మండల శుద్ధి అంటారు. దాన్నే బుద్ధులు గారు కాయానుపసన అన్నారు. ఆనాపానసతి ద్వారా కాయానుపసన అంటే నాడీ మండల శుద్ధి. నాడీ మండల శుద్ధి 2,72,000 నాడు శుద్ధి జరుగుతుంది. ఎక్కడ అశుద్ధం ఉంటే అక్కడికి ఈ శక్తి వెళ్ళి శుద్ధి జరుగుతుంది. మీరు ఎంత సమయం పెడతారో అంత సాధన అవుతుంది. మీరు పెట్టే సమయం బట్టి సాధన అవుతుంది. సమయమే సాధన, సహనమే ప్రగతి. మీరు ఎంత సహనంగా ఉంటారో ధ్యానంలో అంత ప్రగతి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అనుభవమే, మీకు అనుభవాలు స్టార్ట్. సరి అయిన సాధన చేయలేదనుకోండి, సరి అయిన శుద్ధి జరగదు. నాడీ మండల శుద్ధి జరగదు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సహజమైన, సరళమైన, సున్నితమైన శ్వాసను గమనిస్తే సహజంగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో మీకు ఆ 3వ కన్ను విప్పారుతుంది. దాన్ని బుద్ధులు గారు ఏమన్నారు? విపచ్చన. ఆనాపానసతి, కాయానుపసన, విపස්සన. ఆనాపానసతి అంటే శ్వాస మీద నిరాశ, కాయానుపసన అంటే నాడీ మండల శుద్ధి, విపස්සన అంటే 3వ కన్ను తెలుసుకోవడం. విపස්සన, వి అంటే విశేషమైన, పස්සన అంటే చూడడము. సంస్కృతిలో పశ్యతి అంటారు, పాలి భాషలో పచ్చన అంటారు. పశ్యతి సంస్కృతంలో, పాలి భాషలో పచ్చన. విపස්සన అంటే విశేషంగా చూడడము, మన 3వ కంటి ద్వారా చూడడము. ఎప్పుడైతే 3వ కంటి ద్వారా మనం అనేక విషయాలు మనం తెలుసుకుంటాం. అనేక విషయాలు, ఈ భూమికి అతీతంగా ఉండే విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం భూమి పైన ఉండడానికి కారణం అర్థమవుతుంది. అంతకుముందు వేరే రకంగా జీవిస్తాం. ఈ విపස්සన ద్వారా మీరు జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత మీరు చూసే దృష్టి మారిపోతుంది, మీ అవగాహన మారిపోతుంది, మీ జ్ఞానం హెచ్చించబడుతుంది. అప్పుడు జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3 చేస్తామో, అంటే జ్ఞానంతో పాటు స్వాధ్యాయం చేయాలి. సరి అయిన ఆధ్యాత్మిక గ్రంథ పఠనం. స్వాధ్యాయం అంటే సరి అయిన ఆధ్యాత్మిక గ్రంథ పఠనం. పత్రి గారు ప్రతి ఒక్కరికి డే 1 నుంచి, మొదటి రోజు నుంచి తను చదివిన పుస్తకాన్ని తను అర్థం చేసుకుంటారు, వెంటనే ఇచ్చేసేవాళ్ళు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని పనిచేసేవాళ్ళు. ఈ పుస్తకం చదువు, ఆ పుస్తకం చదువు, ఆ మాస్టర్ పుస్తకం చదువు. అందరూ మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకుంటారు. మన ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయాలి. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసింది. సో ప్రతిరోజు 1 గంట ధ్యానం చేస్తే 1 గంట స్వాధ్యాయం చేయాలి అనే నియమం పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిరోజు మన ఇంట్లో పని కార్యక్రమాలు అన్ని చక్కదిద్దాలంటే ఉదయం ఎన్ని గంటలు లేవాలి, దేనికి ఏ సమయం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అని ఎలా అయితే మీరు ప్లానింగ్ చేసుకుంటారో
ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి కూడా మనం సమయం పెట్టుకోవాలి. ప్రతిరోజు ధ్యానం, ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి, మీకు 4 పూట్ల వీలైతే 4 పూట్లు, లేదు 2 పూట్ల వీలైతే 2 పూట్లు ఖచ్చితంగా ధ్యానం చేయాలని నియమం పెట్టుకోవాలి. రెండోది స్వాధ్యాయం 1 గంట సేపు పెట్టుకోవాలి. చదువు రాని వాళ్ళు మన పిఎంసి ఛానల్ అద్భుతంగా ఉంది. ఎంతో మంది సజ్జనులు వారి యొక్క అనుభవాలు మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఆ సజ్జన సంగతి మనం చేయాలి. పుస్తకాలు చదవగలిగిన వాళ్ళు ఖచ్చితంగా అందరం మాస్టర్లు లేక పుస్తకాలు చదవాలి. ఏ మాస్టర్ని వదిలిపెట్టరాదు. ఎందుకంటే ఆ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం కోల్పోతాం. అందుకే పత్రి గారు 1,00,000 పుస్తకాలు చదివాను, 1,00,000 పుస్తకాలు చదివారు. మచ్చుకు దాంట్లో 10% అయినా మన పుస్తకాలు చదివాం. స్వాధ్యాయము అంటే స్వాధ్యాయం ద్వారా ధ్యానంలో దొరకని సమాధానాలు కూడా పుస్తకం ద్వారా దొరకదు. ఒకటి ధ్యానంలో జరగవచ్చు, ఒక పుస్తకం ద్వారా జరగవచ్చు. నాకు 80% పుస్తకాల ద్వారానే నాకు సమాధానం దొరుకుతుంది. నా ప్రశ్నకి నాకున్న ఆలోచన విధానం మార్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడ్డాయి. మొట్టమొదటి నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది పుస్తకం ఓషో రజనీష్ గారు. ఆయన యొక్క పుస్తకం జీవిత రహస్యాలు అనే పుస్తకం మార్చేస్తుంది. అలా ఎంతో మంది మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ మనం అంత ముందు పెట్టుకున్న ఆలోచన విధానాన్ని పటాపంచం చేస్తుంది. తక్కువ ఎనర్జీ కలిగిన నాలెడ్జ్ నుంచి మనం ఎక్కువ శాతం శక్తి కలిగిన ఆ జ్ఞానం వైపుకు మనం మరల్చబడతాము. జ్ఞాన శక్తి తీసుకోగా ప్రతి మాస్టర్ యొక్క పుస్తకం మీకు అర్థమవుతుంది. మీకు పుస్తకం అర్థం కాలేదంటే మీకు ఎనర్జీ సరిపోవట్లేదని అర్థం. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేంత ఎనర్జీ మీకు సరిపోలేదు నాకు. కాబట్టి ఖచ్చితంగా మనకు కొంతమంది సార్ పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది సార్. మామూలు పుస్తకాలు పట్టుకున్నా కూడా మనకు నిద్ర వస్తుంది స్కూల్కి వెళ్ళే సమయాల్లో. ఎందుకంటే మన శ్రద్ధ పెట్టాలి దాన్ని. శ్రద్ధ పెట్టినప్పుడు ఐస్ వెళ్తున్న పుస్తకం ఎత్తుకున్నప్పుడు అది నిద్రే వస్తుంది. చక్కగా మీరు ధ్యానం చేసి 1 గంట ధ్యానం చేసి తర్వాత పుస్తకం ఎత్తుకోండి. ధ్యానం ఉండాలి మన దగ్గర, ఖచ్చితంగా ధ్యానం. ధ్యానం లేకపోతే ఆ పుస్తకం యొక్క ఎనర్జీ మనం తట్టుకోలేము. పుస్తకం ఎనర్జీ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం మనలోకి రావాలంటే దాన్ని తట్టుకునేంత శక్తి మనకు ఉంది. ఆ జ్ఞానాన్ని మోసేంత శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనం స్వీకరించగలం లోపలికి బుద్ధిపూర్వకంగా. లేకపోతే ఇంపాసిబుల్. ఏ పుస్తకం మనకు అర్థం కాదు. పుస్తకాలు కొనేస్తాం, చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు, అర్థం లేదు ఎందుకో అర్థం కాదు. పుస్తకాలు కొనేస్తారు, అందరు కొంటున్నారు, ఇల్లు కొనేస్తారు, బట్ ఆచరణలో లేదు. ఆచరణలో పెట్టాలి. ధ్యానంతో పాటు స్వాధ్యాయము అనేది ఆచరణ పెట్టాలి. కేవలం ధ్యానం ఒకటే అంటే మన గ్రోత్ ఉండదు. ధ్యానంతో పాటు స్వాధ్యాయం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత 3వది సజ్జన సాంగత్యం. ఇప్పుడు మనం చేస్తున్నది సజ్జన సాంగత్యం. ఇలా ప్రతి మాస్టర్ యొక్క అనుభవాలు మనం వినాలి. సత్యం తెలుసుకున్న వాళ్ళతో సాంగత్యం. సజ్జనులు అంటే సత్యం తెలుసుకున్న వాళ్ళతో సాంగత్యం. ఎవరైతే సత్యం తెలుసుకొని ఉంటారో వాళ్ళతో సాంగత్యంలో ఉండాలి. అప్పుడు మనం త్వరగా మనం సజ్జనులు అవుతాం. మనం ఎవరైతే సత్యం తెలుసుకోలేదో వాళ్ళంతా దుర్జనులు. వాళ్ళతో సాంగత్యం చేసి మనం ఏం చేస్తాం? మనం అలానే ఉంటాం. ఎవరితో సాంగత్యం చేస్తే వాళ్ళు వీరు అవుతారు కొన్ని రోజులకు, కొన్ని నెలలకు, లేదా కొన్ని సంవత్సరాలు. అది మనం గమనించుకోవాలి. ప్రతిరోజు మనం గమనించుకుంటూ ప్రతిరోజు మన సమయం ఎవరితో పెట్టినా గమనించుకోవాలి. కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో మనం సమయం కేటాయించాల్సి వస్తుంది, పెట్టాలి. కానీ ఎరుపుతో ఎంతవరకు మనం చక్కదిద్దుకోవాల పని అంతవరకు చక్కదిద్దుకొని మళ్ళా మనతో మనం కలిసి ఈ 3 చేసినప్పుడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జల సాంగత్యం, ఈ 3 చేసినప్పుడే మనం దుఃఖరాహిత్యం పొందే స్థితికి వస్తుంది. దేనికి దుఃఖం ఉండకూడదు. శారీరకంగా ఉండకూడదు, మానసికంగా ఉండకూడదు, బుద్ధిపరంగా ఉండకూడదు, ఆత్మపరంగా ఉండకూడదు. అన్ని దుఃఖాల నుంచి బయటకు శారీరకంగా తలకాయ నొప్పి, క్యాన్సర్, ఏ అనారోగ్యం అన్నిటి నుంచి బయటకు వచ్చాడు. మానసికంగా పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. బుద్ధిపూర్వకంగా
మన గురించి మనం తెలుసుకో. బుద్ధిపూర్వకంగా వ్యవహారం చేసుకోవాలి. ప్రాపంచికంగాను ఆధ్యాత్మిక బుద్ధి కలిగి ఉండాలి. చాలా మంది బుద్ధి అంటే ప్రాపంచిక చదువులే అనుకుంటారు. కాదు, అది సగమే. బుద్ధి 100% ఉపయోగించుకోవడం అంటే ప్రాపంచికంగాను బుద్ధి కలిగి ఉండాలి, మనం ఆధ్యాత్మికంగాను బుద్ధి కలిగి. బుద్ధిపూర్వకంగా రెండు జ్ఞానాలు కలిసినప్పుడే మనం బుద్ధిని 100% మనం ఉపయోగించుకున్నాం. అందుకే గౌతమ సిద్ధార్థుడు బుద్ధి లేదు. గౌతమ సిద్ధార్థుడు అంత బుద్ధి లేదంటే ఉంది. కానీ బుద్ధుడు అన్న పేరు ఎప్పుడు వచ్చింది? అని ఆధ్యాత్మికంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు పరిపూర్ణమైన బుద్ధి వేయాలి. రెండు రెండు కలిపి ఉన్నాయి. విద్యార్థులు కూడా విద్య అంటే ఇక్కడ చాలా మంది వాళ్ళు ప్రాపంచిక చదువులు చదువుకొని వాళ్ళు చేసే వృత్తుల్లోనూ ఉద్యోగాల్లోనూ వాళ్ళు ఉండడం వాళ్ళు బుద్ధి అనుకుంటారు, విద్య అనుకుంటారు. విద్య అంటే ఇప్పుడు రెండు, ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య, ఈ రెండు కలిసి వాళ్ళు ఎదిగినప్పుడే వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ బుద్ధిని ఉపయోగించుకోండి. లేకపోతే సగమే, హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ తో ఉంటారు వాళ్ళు. ఆ ఇంటెలెక్చువల్ ఆ బుద్ధిని సగమే ఉపయోగించుకున్నారు. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే. అందుకే ప్రతి గారు ఆధ్యాత్మికత ప్రప్రథమం ఉంది. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత అన్నారు. ముసలే వయసు కాదు, 50 ఏళ్ళు అయిన తర్వాత కాదు, 60 ఏళ్ళు వచ్చినప్పుడు కాదు ఆధ్యాత్మికత. మొక్క వంగనేది మానవ వంగదు మనమే అంటాం. ఏదైనా మొక్కలోనే చాలా తొందరగా ఏపుగా బలంగా పెరుగుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య తల్లిదండ్రులు కలిగి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్. తల్లిదండ్రులు ఆత్మజ్ఞానులు అయితే పిల్లలు ఆటోమేటిక్ అవుతారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూసే వాళ్ళు పెరుగుతారు, మనల్ని చూస్తూ పెరుగుతారు. వాళ్ళు చూస్తూ నేర్చుకోవడం ఎక్కువ. మనల్ని పిల్లలు చూస్తూ నేర్చుకోవడం ఎక్కువ. మనం చెప్పి నేర్చుకునేది చాలా తక్కువ. మనం చెప్పింది వాళ్ళు ఎప్పుడు చేయరు. వాళ్ళకి నచ్చిందే చేస్తారు, వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తారు. మనం చెప్పింది చేయరు. కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తుంటే పిల్లలు అది చూసి మనతో పాటు వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళు అలవర్చుకుంటారు. మనం చెప్పకనే మనం చూసి నేర్చుకుంటాం తెలియదు. కాబట్టి మనం ఆ దుఃఖరాహిత్యం పొందాలంటే ఈ మూడు ఖచ్చితంగా మన జీవితంలో ఆచరణలో ఉండాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే మనం అన్ని సమస్యల నుంచి బయటకు వస్తామో వాళ్ళని హరిహంత్ అంటాము. హరి అంటే తనలో ఉన్న అరిషడ్ వర్గాలను హతమార్చిన వాడు హరిహంత్. తనలో ఉన్న అరిషడ్ వర్గాల మీద అదుపు కలిగిన వాడు హరిహంత్ అంటారు. హరిహంత్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? గమనించామా? హరిహంత్ అయిన తర్వాత మన దగ్గర వచ్చిన వాళ్ళకి అందరికి చెప్తాం, నేను ఎలా అయితే హరిహంత్ అయ్యానో నా చుట్టుపక్కల వాళ్ళు కూడా హరిహంతులు కావాలి. అప్పుడే నాకు ఆనందం. నా చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అనారోగ్యంగా ఉంటే నాకు ఎలా బాగుంటుంది? మటుకు ఆనందంగా ఉంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తుంటే బాగుంటుందే. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా మానసికంగా బాగుండాలి, వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న తపన స్టార్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏ వృత్తిలో ఉంటామో ఆ వృత్తిలో ఉంటూ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి, మన గృహస్థంలో పనిచేస్తుంటే గృహస్థంలోను, గృహిణులు అయితే గృహిణులుగాను, ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ఉంటే మన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి మన ధ్యానం గురించి చెప్తాం. వాళ్ళు కూడా అరిహంతులు అవ్వాలని మనం చెప్తాం. వాళ్ళు కూడా ధ్యాన మార్గాన్ని చూపిస్తాం. ఎవరైనా మన దగ్గరకు ఏదైనా సమస్య గురించి మాట్లాడుతూ వస్తే ఫస్ట్ వాళ్ళకి అంతా విన్న తర్వాత ధ్యానం చేయండి,
మీ తలకాయ నొప్పిపోతుంది. ఫస్ట్ వినాలి మనం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిరోజు సమస్య తీసుకొస్తే దానికి వేరియేషన్ వేరే ఉంటుంది. మొట్టమొదటి వినాలి. ఎవరిదైనా సమస్య ఫస్ట్ వినాలి. తర్వాత వాళ్ళకి ధ్యానం చేయండి. మీ తలకాయ నొప్పి ధ్యానం చేయండి, మీ మానసిక ఒత్తిడి పోతుంది. ధ్యానం చేయండి, మీకు అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది అని మన దగ్గర వచ్చిన వాళ్ళకి, ఎవరైతే నేర్చుకోవడానికి తయారుగా ఉన్నారో వాళ్ళకి ధ్యానం నేర్పించండి. వాళ్ళని మనం ఏమంటారు, బోధిసత్వుడు అంటారు. ఎందుకంటే తనకు తాను హరిహంత అయ్యాడు, కానీ తన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా హరిహంతులుగా తయారు చేసే కార్యక్రమంలో నిమగ్నమై బోధిసత్వ అంటారు. మన వరకు మనం హరిహంత అయితే సరిపోదు. ఎంతో కొంతమంది మనం హరిహంతులు తయారు చేస్తాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ఎక్కడికి పోవు. మన గృహస్థ ధర్మంలో మనం ఉంటాం, మన వృత్తి ధర్మంలో ఉంటాం, ఉద్యోగ ధర్మంలో ఉంటాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఏదైనా సంస్థలతో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, వాళ్ళు కూడా అరిహంత్ అయ్యే మార్గాన్ని చూపిస్తారు. ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. ఈ 3 ఖచ్చితంగా చెప్తాం. ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మనం ఆ మార్గాన్ని చూపిస్తామో వాళ్ళని బోధిసత్వుడు అంటాం. అరిహంత్, బోధిసత్వం. అలా ఒక పక్క తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేర్పిస్తూ, తాను ఇంకొక పక్క నేర్చుకుంటూ, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నేర్చుకుంటూ, చుట్టుపక్కల పరిస్థితి నుంచి తాను నేర్చుకుంటూ, ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకుంటూ, తాను ఆ హరిహంత్ స్థాయి నుంచి ఇంకా ప్రపంచమంతా తిరిగి చెప్పాలి జ్ఞానాన్ని అన్న ఎరుక, అంత అవగాహన, అంత తపన వచ్చినప్పుడు ఇంకా ప్రపంచమంతా తిరిగే అవకాశం తనకు ఏర్పడిన తర్వాత ఇంకా ప్రపంచమంతా తిరిగి ధ్యానం చెప్పడమే బుద్ధస్థితి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎక్కువ మంది పిరమిడ్ మాస్టర్స్ ఆ బుద్ధ స్థితిలో ఉన్నారు. ఈ 3 స్థితులు ప్రతి మాస్టర్ ఒక్కొక్క స్థితి నుంచి దాటవలసింది. ఏ మాస్టర్ నుంచి ఇక్కడ ఏ మాస్టర్ కి ఇంకో మాస్టర్ కి గొప్పతనం లేదు. ఆ మార్గంలో ప్రయాణంలో వెళ్తున్నాం, ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు వెళ్తారు. నాకంటూ ముందు వెళ్ళే మాస్టర్ ముందు వెళ్ళాడు కాబట్టి ఆయన బుద్ధి వెళ్ళాడు. దాని తర్వాత వెళ్ళే వ్యక్తి ఒకనొక సమయంలో, ఒకనొక రోజు, ఒకనొక సంవత్సరం తాను బుద్ధి రాదు. ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు అంతా సమానం. ఒకరు ముందు వెళ్ళారు, ఒకరు తర్వాత వెళ్తారు. ఒకరు బుద్ధి దగ్గర వెళ్ళి ఇలా ప్రవర్తిస్తారంట, స్వామి ఎంత గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి, అద్భుతమైన స్థితిలో ఉన్నారు, మీకు ముందు ఎవరు పుట్టలేదు, ఈ తర్వాత ఎవరు పుట్టలేదు, ఇచ్చోడా బుద్ధులు అంటారు. నాకంటే ముందు కొన్ని లక్షల మంది బుద్ధులు వచ్చిపోయారు మనలో, నా తర్వాత కూడా లక్షల మంది వస్తారు, నువ్వు ఏమి తెలియకుండా మాట్లాడదు అని చెప్తారు. సో ఆ మార్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ స్థితికి ఒకనొక రోజు చేస్తుంది. ఈ 3 స్థితులు అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే తనను తాను జయించిన వాడు, తన సమస్యల నుంచి తాను బయటకు వచ్చినాడు, అన్ని అనారోగ్యాల నుంచి, అన్ని మానసిక సమస్యల నుంచి బుద్ధిపరంగా, ఆత్మపరంగా అన్నిటి నుంచి బయటకు వచ్చిన అరిహంత్. అరిహంత్ అయిన వాడు అందరినీ కూడా అరిహంతులుగా తయారు చేసే కార్యక్రమంలో ఉన్న వచ్చి మనం బోధిసత్వ అంటాం. బోధిసత్వ అయిన తర్వాత ఒకనొకరు తను బుద్ధి రాదు. ప్రపంచం అంతా తిరిగి ధ్యానమయం చేయాలి. ప్రపంచం అంతా కూడా అందరూ హరిహంతులు కావాలి, బోధిసత్తులు కావాలి, బుద్ధులు కావాలి. తపన పడి ప్రపంచం అంతా తిరిగి చెప్పేవారు బుద్ధిస్తుంది. ఇది 3 స్థితులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గమనించుకోవాలి. హరిహంత్ స్థితిలో ఉన్నామా, బోధిసత్వ స్థితిలో ఉన్నామా, బుద్ధ స్థితిలో ఉన్నామా.
ఫస్ట్ మన అరిహంతులు కావాలి. అరిహంతులు కావాలంటే 3 మనం ప్రథమంగా చేయాలి. ధ్యాన సాధన, నిరంతర ధ్యాన సాధన, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాగతి, 4వది కూడా అవకాశం దొరికితే మీరు అది ఉపయోగించాలి. ఆచార్య సంగతి. ఎవరయ్యా ఆచార్యుడు అంటే ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ ఆచార్యుడు. చెప్పేవాడు ఆచార్యుడు కాదు. ఎవరైతే చెప్తూ తన జీవితంలో ఆచరిస్తాడో వాడు ఆచార్యుడు. చెప్పే వాళ్ళంతా ఆచార్యులు కాదు. తన జీవితంలో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ ఆచార్యుడు. అటువంటి ఆచార్య సాంగత్యం మనం దొరికినప్పుడు తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. సజ్జన సాంగత్యం ఎలా అయినా జరుగుతుంది. జూమ్ సెషన్లు జరుగుతుంది, ఈ ద్వారా వినొచ్చు మీరు. లేదు మీ సొంతంగా మీరు ధ్యానం నుంచి సమాధానం దొరకవచ్చు మీకు. కానీ ఆచార్య సాంగత్యం మటుకు వ్యక్తిగతంగా ఎవరైనా మనకు ఎదురుపడినప్పుడు ఆచరించిన వాళ్ళు అటువంటి ఆచార్య సాంగత్యం అనేది మనం ఖచ్చితంగా పొందింది. మన ఎదుగుదల కోసం మీ చెవిలో పడింది ఒక ఆచార్యుడు వస్తున్నాడు అని వెంటనే మీరు పోయారు అటమ్మవారు. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. మీ చెవిలో పడ్డ ఇన్ఫర్మేషన్ అందితే సార్ మీరు వెళ్ళిపోవాలి. అక్కడ పోయి ఆచార్యుడు సైలెంట్ కూర్చోవాలి అంతే. మేము అలా చేసాం మొదటి నుంచి. పత్రికలు ఎప్పుడు వస్తారో, చుట్టుపక్కల ఎక్కడ ఎప్పుడు వస్తారో అని తెలుసుకుంటే చాలు, చెవిలో పడితే చాలు, తక్షణంగా వాలిపోయేవాళ్ళం. సార్ వచ్చి వెళ్ళేంత వరకు అక్కడే ఉంటాం. సార్ రావడానికి ముందు వెళ్ళిపోతాం, వస్తున్నామని తెలియగానే ఆయన వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాం. అంతవరకు అక్కడే ఉంటాం. ఆయన నోట్ నుంచి ఏమొస్తుందో మనకు అవసరం లేదు. అక్కడ నోరు బంద్ అంతే, మౌనం అయిపోవాలి. అక్కడ మీకు అవసరం వెళ్ళి మీకు అలా మీకు ఎప్పుడు అవకాశం దొరికితే ఆచార్య సాంగత్యాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇంతటితో సెషన్ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి. అద్భుతం సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మాకు మంచి విషయాలు బోధించారు మీరు. అరిషడ్ వర్గాలను జయించడం అంటే ఏంటి, హరిహంత్ అంటే అరిషడ్ వర్గాలను జయించడం చాలా గొప్ప విషయాలు సార్. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. అంటే ఆ పేర్లు తెలియకపోవచ్చు, విషయాలు అయితే అవే ఉంటాయి. అంతే ఉమ్, అంతే అంతే. పేర్లు అయితే మనకు తెలియకపోవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, సార్ ఇంత అద్భుతంగా చెప్పారు. ఇంత అద్భుతమైన ధ్యానం క్లాస్ కు మనందరం కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సార్కు. అలాగే మంచిగా ఇంత మంచి క్లాస్ ఇచ్చారు సార్. మనం ఏమన్నా బేసిక్స్ ఉన్నాం, మనం ఇంకా ఆ డౌట్స్ ఎవరైతే ఉంటాయో ఆ డౌట్స్ చక్కగా క్లియర్ చేసుకుందాము. సార్ని అడిగేసి ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నా మనం ధ్యానం చేసేటప్పుడు కానీ స్వాధ్యాయం చేసేటప్పుడు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకుందాము. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, డౌట్స్ అడగండి. మాస్టర్స్ను అడగండి సార్, డౌట్స్ అడగండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా తెలియకుండా ఉంటాయి ఎన్నో విషయాలు. డౌట్స్ అడిగి క్లియర్ చేసుకోండి చక్కగా. ఏమ్మా, ఎవరికి డౌట్స్ లేవా? అంతా క్లియర్గా ఉన్నారా? వీడియోస్ ఆన్ చేసుకోండి. ఏంటి సార్ రమేష్ గారు, ఏం డౌట్స్ లేవా? నమస్తే మేడం. థ్యాంక్ యూ మాస్టర్. చాలా చక్కటి విషయాలు మాకు బాలకృష్ణ గారు అందించారు. చాలా సంతోషం. కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ ఇంకా ఎవరు లేరా? డౌట్స్ చక్కగా అడగండి. మేడం రేపు కూడా ఉన్నట్టుంది క్వశ్చన్. చెప్పండి సార్. రేపు కూడా సెషన్ ఉన్నట్టుంది. అవును సార్, అవును సార్, రేపు కూడా మీ సెషన్ ఉంది సార్. ఏమా? రైట్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
మా వాళ్ళందరికీ జ్ఞానం అబ్బేసింది సార్. మీరు చెప్పిన దాంట్లో పాపం ఏవి డౌట్స్ అయితే లేనట్టున్నాయి. అంత క్లియర్ గా చెప్పేశారులేండి చక్కగా మాకు. ఇంకా లేదు ఇప్పుడు ఇంకా రాకపోయినా అరటి ఇంకెప్పుడైనా పండు అలా కావచ్చు. ఒలిచి నోట్లో పెట్టేశారు సార్. మరి మీరు అన్నారు కదా రూట్ వేశారు, మనం ఏ రూట్ లో అయినా ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అని. మా వాళ్ళు హెలికాప్టర్ ఎక్కి వెళ్ళారు సార్ చక్కగా. చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పారు సార్. చెప్పారు చక్కగా. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. రేపు సెషన్లో ఓకే సార్, కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమ్మా, అంతేనా? ఇంకా డౌట్స్ ఏం లేవు అయితే, అంతా క్లియర్. చక్కగా ఇప్పుడు 3 టైమ్స్ ధ్యానం చేసుకుందాము. ఆ, సజ్జన సాంగత్యము, అలాగే మంచి పుస్తకాలు చదవడము చేసుకుంటూ, సార్ చెప్పారు కదా, మనం ఎంత సాధన చేస్తే అంత బాగా మనకు ఆ, ధ్యానం కుదురుతుంది. సాధన సాధన సాధన. అలాగే పుస్తకాలు, పుస్తకాలే కాదు, కొంతమందికి చదవడానికి అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. మనం పనులు చేసుకుంటానే యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి చక్కగా దీనికి సంబంధించి. ప్రతి ఒక్క టాపిక్ మీద వీడియోస్ ఉంటాయి, పిఎంసి ఛానల్ వాళ్ళవి. అలా ఆ పిఎంసి ఛానల్లో ఉండే ఆ ఆ వీడియోస్ చూసుకుంటూ కూడా వింటా కూడా మనము మన నాలెడ్జిని పెంచుకోవచ్చు అన్నమాట. అందరికీ పుస్తకాలు చదవాలంటే అనుకూలం కాకపోవచ్చు, కానీ చదవడమే ప్రధానము. ఏదో ఒక పుస్తకం అయితే మనం చదువుకుంటా ఉంటే దీనికి సంబంధించి మనం కూడా తొందరగా ఈ అరిషడ్ వర్గాల నుంచి బయటపడి అరిహంత్ అవుతాం అనమాట. అలా అవ్వడం వల్ల అంటారు కదా, మాకు ధ్యానం కుదరలేదమ్మా, ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి స్థితికి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా స్వాధ్యాయం అనేది ప్రధానం. ఆ స్వాధ్యాయం అనేది ఇలా వీడియోస్ ద్వారా కూడా మనము విని, నేర్చుకొని, తెలుసుకొని ఆచరిద్దాం. నలుగురికి ప్రచారం చేద్దాం. మన ఏదైతే మనం చేస్తున్న ఈ ధ్యానాన్ని నలుగురికి ప్రచారం చేద్దాం. ఎవరు ఎవరు కూడా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకు చెప్పడం, ధ్యానం చేయండి, నేను ఇలా వచ్చాను, నాకు బాగుంది, మీరు ఆచరించండి. ఓకేనా? అందరూ కూడా చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని 2 చేతులు నీళ్ళలో ముడుచుకొని 2 కాళ్ళు క్రాస్ చేసుకొని స్థిరమైన సుఖమైన ఆసనం, స్థిర సుఖాసనం. 2 నిమిషాలు ధ్యానం చేసుకొని ఓకే.
రెండు చేతులు విడదీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి, విశ్వానికి, మనకు ధ్యానాన్ని అందించిన పత్రిజీ మహర్షి గారికి, మన తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చెప్తాము.